హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫోర్ టక్ బ్లౌజ్ ఇది ఒక ఇద్దరు సిస్టర్స్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు అడిగారు, కానీ నేను ఫస్ట్ కటింగ్ పెడుతున్నాను, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఫస్ట్ ఇది మనము ఒక 1/2 ఇంచు లైన్ గీసుకోవాలి ఖర్చు కోసం అంటూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫోర్ టక్ బ్లౌజ్. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ బ్లౌజ్ని తీసుకుందాము. బ్లౌజ్ని బట్టి మనము కొలతలు తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ బ్లౌజ్ని తీసుకొని మెయిన్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్, దాన్ని ఈ విధంగా వేసుకొని ఒక హుక్స్ పెట్టేసుకోండి. కింద పెట్టుకొని ఇప్పుడు నడుం కొలత బ్యాక్ పార్ట్ కదా మనకి, మనం బ్యాక్ సైడ్ నుండి నడుం కొలత ఆ విధంగా పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ నుండి పెట్టుకొని ఎంత ఉందో అంత నడుం కొలత అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు టేప్ సహాయంతో ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుండి మళ్ళీ 1 ఇంచ్ తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, దానికోసము. తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాక ఇప్పుడు నడుము మన బ్యాక్ కప్పు పొడవు అనేది చూసుకోవాలి. కింద మనం గీసుకున్నాం కదా ఒక 1/2 ఇంచ్, అక్కడి నుండి ఆ పైన మన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ వాకు కుట్టు ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర ఆ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఓకేనా. తీసుకున్నాక ఈ విధంగా బాక్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు మనం చంక డౌన్ చూసుకోవాలి. చంక డౌన్ ఈ విధంగా చూసుకోవాలి. నడుం కుడతాం కదా, ఆ చంక కింద కుట్టు ఉంటుంది కదా, చంకకి నడుంకి కుట్టు, ఆ కుట్టికి పైకి ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ డౌన్ చూసుకుందాం. ఈ విధంగా మనం 1/2 ఇంచ్ గీత పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి నెక్ని ఆ విధంగా పెట్టుకొని నెక్ ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు నెక్ 2.5, షోల్డర్ 3 పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నాక స్కేల్ సహాయంతో వీటిని బాక్స్లో పెట్టేసుకోవాలి. నెక్ డౌన్ని చంక డౌన్ని పెట్టుకున్నాక ఇక్కడ చంక డౌన్లో ఒక 1.5 తీసుకోవాలి. తీసుకొని దాన్ని కరువు స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు హ్యాండ్ బాగా మూవ్ చేయడం వస్తే హ్యాండ్తోనైనా గీసుకోండి, లేదంటే కరువు స్కేల్తో కానీ మూవ్ చేసుకోండి, గీసుకోండి. తర్వాత ఇక్కడ నెక్ డౌన్ కోసం గీసుకున్నాం కదా బాక్స్, అందులో మీకు కావాలంటే ఏదైనా డిజైన్ పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం. నేనైతే రౌండ్ పెట్టుకున్నాను, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నేను రౌండ్ నెక్కే పెట్టేశాను. ఓకేనా. ఎవరైనా మీకు నెక్ డీప్ పెట్టమని అడిగితే మనం ఆ కింద పెట్టుకున్నాం కదా నెక్ 2.5, పైన 2.5, అందులోనే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా పెంచుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి నెక్ డీప్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని వేసి యాస్టీజ్గా ఇది ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అనేది ఆ విధంగా గీసేసుకుంటాం. గీసుకున్నాక ఈ ఫోర్ టక్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఓకేనా. ఈ విధంగా యాస్టీజ్గా ఎంత ఉందో అంతా గీసేసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కింద నడుము దగ్గర తీసుకుంటాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద 1 ఇంచ్ కదా, 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, హుక్స్ కాజాపట్టి అక్కడ మనం పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైన గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దానిపైన ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసమని పెట్టేసుకోవాలి. ఎక్కడైతే మనం గీసుకున్నామో ఆ కింద నుండి మనం మెయిన్ పార్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నెక్ ఎంత ఉందో దానికన్నా పైకి తీసుకోవాలి. తర్వాత ఈ కింద కూడా మనం టోటల్ పట్టీతో సహా తీసేసుకోవాలి. కొలత అనేది ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నడుం కొలత కూడా పైన కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర, ఆ కుట్టుకి పైకి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కిందకే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్నాక నెక్ రౌండ్ గీసుకోవాలి, ఫ్రంట్ నెక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫ్రంట్ నెక్ అనేది 6 లేదంటే 6.5 పెట్టుకుంటే మనకు సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు కంపల్సరీ
చంక రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఆ లోతు మాత్రం మర్చిపోకండి, ప్రతి వీడియోలో అందుకే చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి 3 తీసుకొని అక్కడి నుండి 1 ఇంచ్ తీసేసుకున్నా డాట్స్ కోసం. తీసుకున్నాక పైన కప్పు పొడవు అనేది ఒక 2.5 పెట్టుకొని ఆ 3 డాట్స్ని ఆ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు హుక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ కలిపేసుకున్నాక ఇందాక పెట్టుకున్న మనం మార్కింగ్లో ఉంటాయి కదా హుక్స్ కాజా పట్టి, అవన్నీ అక్కడ. తర్వాత ఇప్పుడు వాటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ ఉంటుంది కదా, అదే హుక్స్ కాజా పట్టీకి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి ఒక 2.5 కొలత తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ చంక రౌండ్ కోసం గీసుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 3.5 పెట్టుకోండి, మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం నడుం కొలత ఉంటుంది కదా, ఆ నడుం సైడ్ ఇప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి తిన్నగా ఒక 6.5 అలా తీసుకోండి, మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఆ 4 డాట్స్ని చూడండి, ఇప్పుడు రౌండ్గా ఉండాలి, మనకు చూడడానికి రౌండ్గా కనబడాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఒక సిస్టర్ అడిగారు దీనికి పట్టీ ఉండదా అని. ఈ 4 టక్ బ్లౌజ్కి పట్టీ ఉండదండి. 4 టక్ బ్లౌజ్ సింపుల్గానే ఉంటుంది, చాలా ఈజీ కటింగ్, దీనికి పట్టీ అంటూ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకు నేను లాస్ట్ వీడియోలో కూడా పట్టీ కట్ చేయలేదు. పట్టీ లేకుండా ఉంటేనే దీన్ని 4 టక్ బ్లౌజ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ చూసుకుందాం. హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లైన్ గీసుకొని ఆ గీసుకున్న అక్కడి నుండి పైకి ఈ విధంగా పెట్టుకొని మనకి ఎంతైతే ఉంటుందో హ్యాండ్ రౌండ్ అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైన. తర్వాత ఇక్కడ చంక దగ్గర కూడా కుట్టు ఎక్కడి వరకు ఉంటుందో కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి క్లాత్ తక్కువగా ఉంది కదా, అక్కడ మళ్ళీ కలుపుకోవాలి ఒక 2 ఇంచులు 3 ఇంచులు అలాగా. ఓకేనా. తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో ఆ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి, హ్యాండ్ది షేప్ ఇచ్చేసి ఆ తర్వాత కటింగ్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 4 టక్ బ్లౌజ్ కటింగ్. తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ ఇంకా ముక్కలు కలుస్తాయి కదా, వాటిని కూడా తీసేసుకుందాం. వేరే క్లాత్, అదే లైనింగ్ క్లాత్లోనే తీసేసుకుంటే అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అనేది. మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా చిన్న కట్స్ పెట్టుకోండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాంటి దగ్గర కట్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి కూడా. నేను కుట్టేటప్పుడు అవన్నీ చూపిస్తానండి మళ్ళీ మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము హ్యాండ్ కుట్టడానికి అంటే సైడ్ కొంచెం తక్కువ వచ్చింది కదా, ఒక 2 ఇంచెస్ అట్లా, ఇందులో 2.5 తీసుకుందాం. కుట్లో ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, సో అందుకు 2.5 అలా తీసుకొని వాటిని కూడా కలుపుకోవాలి కుట్టేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 4 టక్ బ్లౌజ్ అనేది. చాలామంది గొడవలు ఆడుకుంటున్నారు నైటీల కోసం కానీ వాటి కోసం అని. నైటీలు ఎవరు ఏం వేసుకుంటే మనకి ఎందుకండి, మనకు కావాల్సింది మ్యాటర్ ఉందా లేదా వీడియోస్లో. సో ఎవరికి దేంట్లో కంఫర్ట్గా ఉంటే అదే వేసుకుంటారు, మనం ఎవరండి టెస్ట్ చెప్పడానికి, అంతే కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.